అందరిని మా అన్నదమ్ములను ఒక మాట అడుగుతా, దాని తర్వాత మీరు చెప్పిన మాటని బట్టి నాకు మాటలు వస్తాయి. నేను గుర్తున్న వాళ్ళందరూ చేతులు ఎత్తుండ్రి. ధన్యవాదాలు. అయితే ఎన్నికల ప్రచారానికి ఈరోజు అమ్మ ముచ్చట పెట్టొద్దు జనం ప్రచార కార్యక్రమానికి వచ్చిన నాతో పాటు ఇక్కడ మా డాక్టర్ సాహెబ్ రాజు, వారి సతీమణి జింక తార, అదేవిధంగా 17వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కాంబ్లే అశ్విన్ సాయి, 39వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి చుక్క ప్రశాంతి సిద్ధు, 40వ డివిజన్ నుంచి పోటీ చేసినటువంటి తార్ల కీర్తి కుమార్, వీరందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందించాలి. అయితే ఈరోజు మేము ప్రచారం కోసం వచ్చినాం. మీ కోటేయమని అడుగుతాం, మీరు నన్ను ప్రశ్నించవచ్చు. మరి గణేష్ గుప్తా గారు, మీరు చాలా మాటలు చెప్పి పోతారు, మీరు చెప్పిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, వాళ్ళు పోయిన తర్వాత బీజేపీ వాళ్ళు వస్తారు, మేము ఎవరి మాట నమ్మాలి, ఎవరికి ఓటేయాలని చెప్పేసి మీరు అడగచ్చు. మరి మీకేమేమి ఎందుకు ఓటేయాలని చెప్పేసి కూడా మీరు నన్ను అడగచ్చు. మాకు ఎందుకు ఓటేయాలంటే, ఈరోజు మీరు కూర్చున్నటువంటి జన్మభూమి రోడ్డు, ఇక్కడ నా వెనుకనున్నటువంటి ఎన్జిఓస్ కాలనీ రోడ్డు, దాని పక్కనున్నటువంటి బైపాస్ రోడ్డు, మీ వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి కలెక్టరేటు, గిరిరాజ్ కాలేజు, ఒక ఐటీ హబ్, న్యాక్ బిల్డింగు, ఈ పక్కన ఉన్నటువంటి రాధాకృష్ణ టాకీసు, మళ్ళీ ఆ పక్కన ఉన్నటువంటి దుబ్బా రోడ్డు, మళ్ళీ ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ రోడ్డు, ఇవన్నీ కూడా మేం చేసినాం కాబట్టి నేను ఓట్లు అడిగేటటువంటి హక్కు మాకున్నది. మీరు చెప్పుకుంటా పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇవాళ నిజామాబాద్ ఎవరిని అడిగినా కలెక్టరేట్ ఎవరు కట్టినంటే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తారు. ఐటీ హబ్ ఎవరు కట్టినంటే కేసీఆర్ గారు కట్టినని చెప్తారు. పక్కన న్యాక్ బిల్డింగ్ కట్టిన ఎవరు కట్టినంటే కేసీఆర్ కట్టినని చెప్తారు. మున్సిపల్ బిల్డింగ్ ఎవరు కట్టినంటే కేసీఆర్ గారు దయతో గణేష్ బిగాల కట్టినని చెప్తారు. మినీ ట్యాంక్ బండ్ ఎవరు కట్టినంటే గణేష్ బిగాల కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులతో కట్టినని చెప్తారు. ఇక్కడ వైకుంఠ ధామాలు ఎవరు కట్టినంటే కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో స్థానిక ఎమ్మెల్యే గణేష్ బిగాల కట్టినని చెప్తారు. ఈ మాట వాస్తవం అవునా కాదా? అందుకే ఓట్లు అడిగేటటువంటి హక్కు మాకున్నది. మరి గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ట్యాంకులు, పైపు లైన్లు, ఇవన్నీ కూడా మేము వేసినాం. 10 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి నిజామాబాద్ని తీర్చిదిద్దినాం కాబట్టి మాకు ఓట్లు అడిగేటటువంటి హక్కు మాకుంది. మరి వేరే పార్టీలకు ఎందుకు లేదు హక్కు? కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు మాకు ఓట్లు వేస్తేనే రేపు మీకు పనులు జరుగుతాయని చెప్తారు. అధికారంలో మేము ఉన్నామని. మీరు ఎన్ని రోజులు ఉంటారు అధికారంలో? కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే మీరు అధికారంలో ఉంటారు. ఈ వచ్చిన మేయర్ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. అంటే రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2.5 సంవత్సరాలు మీ అధికారంలో ఉంటే ఇంకో 2.5 సంవత్సరం మా అధికారంలో ఉంటారు, మనందరి అధికారంలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మనం బీఆర్ఎస్ మేయర్ని చేసుకోవాలి. మరి 2000 రూపాయలు పింఛన్ వచ్చేటోళ్ళు జర చేతులు లేపుండ్రమ్మా. మీ చేతులు అట్లనే పెట్టురు. జర కళ్యాణ లక్ష్మి వచ్చిన చేతులు పెట్టున్నామ్మా. ఓకే. మరి అదే విధంగా ఇప్పుడు చేతులు ఇచ్చురమ్మా. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే 4000 రూపాయలు చేతులు ఎత్తురమ్మా. 4000 ఇచ్చిన వాళ్ళు అందరు చేతులు ఎత్తురు, వస్తలేవట. మరి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు చేతులు లేపారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు తులం బంగారం వచ్చిన వాళ్ళు చేతులు పెట్టురమ్మా. చేతులు లేపురు జరా, చేతులు లేవు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు చెక్కుతో పాటు నేను బట్టలు ఇచ్చినటువంటి వాళ్ళందరూ జర చేతులు లేపురమ్మా. లేపిరు, ఇప్పుడు దించుర్రి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు ధన్పాల్ సూర్యనారాయణ గారు బట్టలు తీసుకున్న వాళ్ళు జర చేతులు లేపురు. ఒక్కో లేపుతలేడు. నాకు బట్టల దుకాణం లేదు, నాకు బట్టల వ్యాపారం లేదు, అయినా మా అక్క చెల్లెళ్ళ మీద ప్రేమతోని కేసీఆర్ గారు ఇచ్చినటువంటి చెక్కుతో పాటు ప్రతి చెల్లెమ్మకి, ప్రతి తమ్ముడికి నా సొంత డబ్బులతో నేను చీరలు ఇచ్చిన, బట్టలు ఇచ్చిన. మనం ఎన్ని దుకాణాలు పెట్టినామని కాదు, మనం ప్రజలకు ఏం సేవ చేస్తున్నాం అనేదే కావాలి.
మరి ఈ మాట వాస్తవమా కాదా? మా అక్క చెల్లెలు చేయలెత్తి చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, 2000 రూపాయలు పింఛన్ తీసుకున్న వాళ్ళు కేసీఆర్కి వేయరి, 4000 రూపాయలు మీరు రేవంత్ రెడ్డి ఇస్తే ఆయనకి వేయరి. మరి మా అక్క చెల్లెలు చెప్పారు ఇస్తలేడని. 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి మా అక్క చెల్లెలందరూ కేసీఆర్కి వేయరి, తులం బంగారం రేవంత్ రెడ్డి ఇచ్చుంటే ఆయనకి వేయండి. తులం బంగారం కూడా రాలే. ఏం ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు వచ్చి అడుగుతారు? అడుగున అన్యాయం, అడుగున ద్రోహం. 4,000 రూపాయలు చేస్తామన్నారు, చేయలే. తులం బంగారం ఇయ్యలే. ఆడపిల్లలకు బైకులు కొనిస్తాన్నారు, ఇయ్యలే. ఫ్రీ కరెంట్ ఇస్తాన్నారు, ఇయ్యలే. మరి గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తాన్నారు, ఇయ్యలే. మరి ఇది కాంగ్రెస్ వాళ్ళ సంగతి. ఇక బీజేపీ వాళ్ళు వస్తారు. బీజేపీలో వచ్చి ఏం చెప్తారంటే, ఇగో మమ్మల్ని గెలిపియండ్రి, మమ్మల్ని గెలిపిస్తే మేము చాలా నిధులు తెస్తామన్నారు. ఇక రోజు ఎమ్మెల్యే చెప్తాడు గెలిచిన నుంచి. ఆయన ఏం చెప్పిండంటే, ఎవరు అంటారు చూడు, ఆ చింతకాయల భోజనం చేస్తాం, తుపాకులతో కలుతామని మాటలు చెప్తారు చూడు, గసుంటోళ్ళ మాటలు చెప్పిండు ఈయన. ఇగో ఈ ఎమ్మెల్యేకి పనిచేసాడు తెలియదు. ఈ మోర్లల్లో ఎవడన్నా కంపు నీళ్ళు వారిస్తారు ఎవడన్నా? మీ దుబ్బకాన్ని వెనక గిదే రోడ్డు ఎన్జిఓస్ ఖాళీలో ఈ దుబ్బకాడ పోయి ఏం చేసిండంటే, 4 అట్కపోయి ఆ మోర్లే మూతి పెట్టి అబ్బ కప్పు వాతావరణంలో అన్నాడు. అనగానే అందరు ఏం చేసారు? మా అక్కయ్యలు పాపం అబ్బా గణేష్ గుప్తాకు పనిచేసుడు తెలియదు, ధన్పా సూర్యనాథ్ పనిచేసుడు బాగా తెలుస్తుంది, ఈ కంపెనీలు పోయి ఇలా సెంటు నీళ్ళు వారిస్తాడని చెప్పేసి ఆయన ఓట్లు వేసారు అంతా. ఇక ఓట్లు వేసినాక నేను ఓడిపోయినాక నిర్మలోళ్ళు, బోధనోళ్ళు, ఆర్మూరోళ్ళు అందరు ఖాళీ సీసాలు పట్టుకొని ఆ మోరి కాడికి వచ్చిరట. ఏంటికి వచ్చిరా పోయి ఖాళీ సీసాలు పట్టుకోనంటే, ఏ ధన్పా సూర్యనాథ్ ఇలా సెంటు వారిస్తున్నట, మంచి కింద పట్టుకపోదామని చెప్పేసి వచ్చినామని. మనం గట్టు మీద కూర్చొని, చెరకట్ట మీద కూర్చొని మంచిగా చెప్పచ్చు, బిడ్డ చేయికి ఇట్లా అనిరా, కాలుకి ఇట్లా అనిరా, మంచి కింద కొట్టురా అనొచ్చు. నేను చెర్లున్నా, ఈయన గట్టు మీద కూర్చున్నాడు నాడు. ఇవాళ నేను గట్టు మీద ఉన్న బిడ్డ, నువ్వు చెర్లు ఇక కొట్టి ఎంత కొడతావు నేను కూడా చూస్తా. తెల్లందాకా పొద్దుందాకా అహర్నిశలు కష్టపడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను చేపిస్తే, మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యే పోయి అసెంబ్లీలో నిద్రపోతాడు. ఇది ఆయన చేసే పని. ఎవ్వరు ఒక అప్లికేషన్ పట్టుకొని పోయినా ఆయన ఏమంటాడు? అధికారంలో మా పార్టీ లేదు, నేనేం చేయలేను అని చెప్తాడు. నువ్వే ఎమ్మెల్యే ఏం చేయనప్పుడు నీ మేయర్ వచ్చి ఏం చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. అంటే నువ్వు ప్రభుత్వాన్ని మార్చేస్తావా? మీ మేయర్ గెలంగానే ప్రభుత్వాన్ని నువ్వు మార్చేస్తావా అని చెప్పేసి నీ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తా ఉన్నా. ఒక శాసనసభ్యుడు, ఒక రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి శాసనసభ్యుడు చేయనటువంటి పని మేయర్ చేయగలుగుతుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అమ్మా, మీకు 2 విషయాలు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటిదాకా మీకు చెప్పినటువంటి ఏ స్కీములు కూడా వాళ్ళు చేయలే. నేను వదిలేసిపోయినటువంటి పనులు 80% పూర్తి చేసినటువంటి పనులు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఖలీల్వాడిలో మా అక్క చెల్లెళ్ళ కోసం మార్కెట్ కట్టించినాం. ఆ మార్కెట్లు ఏముంటాయంటే, ఉప్పు కారం నూనె నుంచి మొదలుపెట్టి కోడిగుడ్లు, చికెను, మటను, ఫిష్ ఏది కావాలన్నా మార్కెట్లో దొరుకుతాయి. నేను 80% పని పూర్తి చేసి ఇడిచిపెడితే ఈరోజు ఆ 20% కూడా చేసుకునేటటువంటి తెలివి వీళ్ళకి లేదు. మరి 25 కిలోమీటర్లు నేను సెంటర్ మీడియం కట్టిన, లైట్లు పెట్టిన, చెట్లు పెట్టించిన. మరి నువ్వు కొత్తగా చెట్లు పెట్టే అవసరం లేదు, నువ్వు కొత్తగా లైట్లు పెట్టే అవసరం లేదు. మేము పెట్టినటువంటి చెట్లకు నువ్వు నీళ్లు పోసే తెలివి కూడా మీకు లేదా? మేము పెట్టినటువంటి ఎలక్ట్రిక్ పోల్స్, కరెంటు స్తంభాలకు మీకు లైట్లు పెట్టే తెలివి కూడా లేదా అని చెప్పేసి ఎమ్మెల్యే నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఎందుకు ప్రజలు ఎన్నుకోవాలి నిన్ను? ఏ ఉద్దేశంతో ఎన్నుకోవాలి? ఎందుకు నేను ఓట్లు వేయాలి? ఈరోజు మీరు బీజేపీ మేయర్ని గెలిపిమని ఏ ముఖం పెట్టుకొని మీరు అడుగుతున్నారు? ఒక ఎమ్మెల్యే చేయని పని బీజేపీ వాళ్ళు మన మేయర్ చేస్తుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీ దేవుడు ఎవరమ్మా? మీ రాముడు ఎవరు? జర చెప్పురు నాకు. మీ రాముడు సమాధానం వస్తలేదు. మీ రాముడు ఎవరంటే ఊళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే, మనకు ఉండేది ఒకటే రాముడు. మీకైనా ఒకటే రాముడు, నాకైనా ఒకటే రాముడు. కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు? మా రాముడు, మా దేవుడు, మేమే అని మాట్లాడతారు. ఎక్కడ్రా నాయనా?
దేవుడు అందరికీ ఒకటే. కాంగ్రెస్కి ఒకటే దేవుడు ఉంటాడు, బీజేపీకి ఒకటి దేవుడు ఉంటాడు, బీఆర్ఎస్ కూడా ఒకటి దేవుడు ఉంటాడు. పార్టీకి ఒక రాముడు, పార్టీకి ఒక కృష్ణుడు ఉన్నాడు. నేను ఈ బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నాకంటే ఎక్కువ నిధులు తెస్తా అని చెప్పేసి తీసుకొచ్చి చేయండి, ప్రజలకు సేవ చేయండి. నేను 200 రూపాయలు 500 రూపాయలు చీరను బట్టలు ఇస్తే మీకు దమ్ముంటే మీరు పట్టు చీరలు పెట్టండి మా అక్క చెల్లెళ్ళకు, 100 దుకాణాలు ఉండడు కాదు అని చెప్పేసి నేను సవాల్ చేస్తా ఉన్నా. మాటలు మస్తు చెప్పచ్చు, కానీ కోటలు దాటాలి. మాటలు కోటలు దాటుతాయి, కానీ కాళ్ళు మాత్రం కడప దాటాయి. కేవలం నేను అభివృద్ధి మాత్రమే చేసినా, మన నిజామాబాద్లో శాంతి భద్రతలు 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉండే. కుల మతాల మధ్యలో ఘర్షణలు చూసిరా ఎప్పుడైనా మీరు? చూడలే. మొన్నటికి మొన్న ప్రమోద్ అనేటటువంటి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని దారుణంగా రోడ్డు మీద చంపినటువంటి పరిస్థితి మనం చూసినాం. నిన్న మొన్న ఒక చిన్న అమ్మాయి సౌమ్య అనేటటువంటి చెల్లెమ్మ, ఒక మన ఎక్సైజ్ కానిస్టేబుల్, ఆమెను కూడా కారుతో గుద్ది చంపినటువంటి సంఘటనలు మనం చూసినాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో నిజామాబాద్ ఉంది. మరి పార్టీలు వచ్చి కుల మతాల మధ్య చిచ్చు, కులాలకు చిచ్చు, మతాలకు చిచ్చు, దీని ద్వారా దేవుళ్ళ మధ్య చిచ్చు, దేవుళ్ళు మా వల్లని మీరు మాట్లాడుతున్నారు. నేను ఈ నాయకులకు ఒకటే అడుగుతున్నా, మేము హిందువులమని మీరు గొప్పగా చెప్తే, మీరు చెప్పే ముందు మా మతం ఏందో ఒకసారి చెప్పాలని చెప్పేసి బీజేపీ నాయకులకు నేను ప్రశ్నిస్తా ఉన్నా. బీజేపీలో ఉన్న వాళ్ళు మాత్రమే హిందువులు, బీజేపీ వాళ్ళ ఉన్న వాళ్ళు మాత్రమే దేవుళ్ళకు పూజ చేస్తారనేటటువంటి రాజకీయం మానుకోవాలి. రాజకీయాల్లోకి దేవుళ్ళని తీసుకురావద్దు దయచేసి, మతాలను తీసుకురావద్దు దయచేసి. మీరు ప్రజలు ఎన్నుకున్నది వాళ్ళని ఉద్ధరించడం కోసం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, నిజామాబాద్లో నన్ను కానీ ప్రజలు తిరస్కరించిందంటే నా మీద కోపమా, నా మీద ద్వేషమా? కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలకు ఆశపడి పేదరికంలో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు అవ్వాలందరూ కూడా, మరి కేసీఆర్ గారు 2000 ఇచ్చారు కదా, మరి ఇదే రేవంత్ రెడ్డి గారు 4000 ఇస్తా అంటున్నాడు, చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఆయన కోటేసారు. మరి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు కదా, ఒక తులం బంగారం ఇస్తా అంటున్నాడు కదా అని చెప్పేసి నమ్మి ఓటేసిరు. మా పిల్లలు వర్షంలో ఎండలో కాలేజీలకు నడుచుకుంటూ పోతున్నారు, ఆటోలలో పోతున్నారు కాబట్టి, ఈయన ఒక మోటార్ బైక్ ఇస్తున్నాడు కాబట్టి నమ్మి ఓటేసిర్రు. సిలిండర్లు ఫ్రీ ఇస్తాడు కాబట్టి నమ్మి ఓటేసిర్రు. ఫ్రీ కరెంట్ ఇస్తాడు కాబట్టి నమ్మి ఓటేసిర్రు. కానీ మీ నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు తప్పకుండా ఈ వచ్చినటువంటి అవకాశాన్ని బుద్ధి చెప్పాలి. మీరు ఈరోజు నాకు అడగచ్చు, అయ్యా ధన్పాల్ సూర్యనారాయణ గారు అంటున్నారు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కానీ అధికారంలో నేను లేను, మరి మీరు ఎట్లా చేస్తారు మేయర్ని గెలిపిస్తే అనొచ్చు. 10 సంవత్సరాల పనిచేసినటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను, వచ్చేది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పుడు ఎవరు మేయర్ గెలిచినా మీకు ఒరగబెట్టేది ఏం లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇవ్వండి, మళ్ళీ 2.5 సంవత్సరాలు తర్వాత మేమే అధికారంలోకి వస్తాం. అప్పుడు 5 సంవత్సరాలు కుండుపడ్డటువంటి ఈ అభివృద్ధిని మళ్ళీ తప్పకుండా ముందుకు తీసుకొని పోతామని చెప్పేసి నిజామాబాద్ ప్రజలకు నేను మాటిస్తా ఉన్నా. మొన్నటి నుంచి మేము ఒక బైక్ ర్యాలీ తీసినాం. ఒక్క బైక్ ర్యాలీ తీస్తేనే ఎదురు పార్టీలలో గుండెలు రైళ్లు పరిగెత్తున్నాయి. అసలు బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయాలనుకున్నారట. పాపం ఈ రోడ్డు మీద ఉన్నటువంటి నాయకులు గీపక్కులు అందరికీ గుంజుకున్నారు. వేరే పార్టీ వాళ్ళు గుంజుకొని లొట్టపీసరాబాయ్ అని చెప్పి టికెట్ ఇవ్వలేదు. పాపం వాళ్ళు అడగాకుండా ఇడగాకుండా దోబిగా కుత్తాన గరగాన ఘాట్కనే పరిస్థితి అయిపోయింది 2 పార్టీల. ఏమైతుంది? రాజు లేకపోతే రాజరికం నడుస్తుంది. ఇగో మా కొత్త రక్తం, ఇగో ఇక్కడో చెల్లెమ్మ, ఇక్కడో తమ్ముడు, ఎంత బ్రహ్మాండంగా మా కొత్త రక్తం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. రాజు లేకపోతే రాజరికం ఎప్పటికీ ఆగదు. ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు పుట్టుకొస్తూనే ఉంటాడు. కాబట్టి మా చెల్లెమ్మలకు మళ్ళొక్కసారి నేను చెప్తున్నా,
నిజంగా మీకు కాంగ్రెస్ పార్టీ ఇస్తాన్నటువంటి స్కీములు మీకు ఇచ్చుంటే మీరు వాళ్ళకే ఓటేయండి. నిజంగా మమ్మల్ని నమ్మి మేము అభివృద్ధి చేసినాము, మేము అన్న మాటలు నిలబెట్టుకున్నాం అనుకుంటే మాకే ఓటేయండి. ఒక పార్టీకి ఒక రాముడు ఉంటాడు, ఒక్కొక్క పార్టీకి ఒక కృష్ణుడు ఉంటాడు అనుకుంటే మీరు వాళ్ళని నమ్మండి. కానీ అందరం కూడా ప్రజల కోసమే పనిచేయాలనేటటువంటి సంస్కృతిని మర్చిపోతున్నారు ఈ బీజేపీ నాయకులు. దయచేసి ఈ విష సంస్కృతి నుంచి బయటికి రండి. గణేష్ బిగాల చెప్పిన 100 కోట్లు తీసుకొచ్చినా అని మీకు దమ్ముంటే మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి 1000 రూపాయలు తీసుకురా, రాష్ట్ర ప్రభుత్వం మాది లేదు అని మాటకు చెప్పడం కాదు. నీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు అయ్యి నీ పరపతిని ఉపయోగించి నేను 100 తెస్తే నువ్వు 1000 తెచ్చి చూపెట్టు. కానీ ఏం చేస్తుండ్రు? నేను తీసుకొచ్చిన 100 కోట్లు నేను తీసుకొచ్చిన ఎమ్మెల్యే చూపిస్తాడు. ఇది ఎట్లుంటుందంటే మా జీవన్ రెడ్డి చెప్తాడు ఊకే, మందికి ఉన్న పిల్లలు మొనోళ్ళు అని చెప్పుకుంటారు ఇలా అంట. మరి 100 కోట్లు నేను తెచ్చిన, 60 కోట్లు నేను తెచ్చిన. మొన్న మా ప్రెస్ సోదరులకు నేను జీవో కాపీలతో సహా చూపించిన. మీ ప్రాంతంలో పక్క గల్లీలో ప్రతి గల్లీలో 1 కోటి రూపాయలతో నీ ఫౌండేషన్ స్టోన్ లేచిన నేను రోడ్లు కూడా చేపించిన. ఇక్కడ ముమ్మాటికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులే, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులే ముమ్మాటికి మా ప్రభుత్వంలోనే ఈ పనులన్నీ జరిగినాయి. దయచేసి మీరందరూ 11వ తేదీ కారు గుర్తుకే ఓటేసి మా 4 అభ్యర్థులను కూడా గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ మేయర్ సీటుని మాకు కైవసం చేయాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా